రెండు సినిమాలతో కన్నడ నాట టాప్ స్టార్ గా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు రాకింగ్ స్టార్ యష్. తన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కారణం బ్యాక్ టు బ్యాక్ కేజీఎఫ్ 2 సినిమాల్లో తనదైన మార్క్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ని అందించి తన స్టైల్ ఆఫ్ యాక్షన్ ని చూపించి ఎంతో మంది అభిమానుల్ని యష్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి యష్ నుంచి సినిమా అంటే సహజంగానే సినీ లవర్స్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ల తర్వాత దాదాపుగా 4 ఏళ్లు విరామం తీసుకున్న యష్ ఇప్పుడు టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నారు. గీతూ మోహన్ దాస్ ఈ మూవీకి డైరెక్టర్. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. మలయాళ క్రేజీ హీరో టొవినో థామస్, బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కజిన్ అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 1940 నుండి 1970 మధ్య సాగే పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ అత్యంత వివాదాస్పదం కావడం మనందరికీ తెలిసిందే. శ్మశానంలో సాగే ఈ సీన్ ఎరోటిక్ సన్నివేశం, దానికి ఇంటర్లింక్ చేస్తూ సాగే బ్లాస్టింగ్ సీన్ పై వివాదం చెలరేగింది. మహిళా దర్శకురాలై ఉండి కూడా ఇలాంటి ఎరోటిక్ సీన్ ని ఎలా చేసిందని నెటిజన్లు, సినీ లవర్స్ టాక్సిక్ టీమ్ పై, డైరెక్టర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వివాదం కేంద్ర సెన్సార్ ఆఫీసర్ వరకు వెళ్లి నెట్టింట వైరల్ గా మారింది. టీజర్లకు ఎలాంటి సెన్సార్ ఉండదని తాను వెల్లడించినా కూడా సెన్సార్ ఉండాల్సిందని నెటిజన్లు వాదించారు. లేడీ డైరెక్టర్ మాత్రం ఈ వివాదాన్ని చాలా సింపుల్ గా తీసుకుని కొట్టిపారేసింది. ఇంకా ఎక్కడ ఉన్నారని సెటైర్లు వేసింది. సినిమా బిజినెస్ పరంగా సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షురాలు డా జయమాల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉన్నాయి. సినీ లవర్స్ లో ఆసక్తికరంగా మారాయి. బుక్ ను, దాని కవర్ ను చూసి అంచనా వేయవద్దన్నట్టుగా టీజర్ ని చూసి సినిమాపై ఓ నిర్ణయానికి రావద్దని డా జయమాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టీజర్ అంటే ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించడానికి ఉద్దేశించిన చిన్న దృశ్యం. సెన్సార్ బోర్డు సమీక్షకు ముందే సినిమా గురించి ఒక నిర్ణయానికి రావడం అపరిపక్వ నిర్ణయమే అవుతుంది. మేకర్స్ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి 100 కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తారు. అయితే దానిపై ప్రేక్షకులు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు పూర్తి సినిమా చూస్తే మంచిది. సినిమాలో అశ్లీల సన్నివేశాలు ఏవీ లేవని నిర్మాతలు చెప్పారని, అలాంటివి ఏవైనా ఉంటే వాటిని సెన్సార్ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు.